టీడీపీ యువనేత నారా లోకేష్ పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నాడా? ప్రధాని నరేంద్ర మోదీతో కుటుంబ సమేతంగా లోకేష్ కలవడానికి ప్రధాన కారణం ఉందా? ప్రధాని మోదీయే రమ్మన్నారని లోకేష్ను ఆహ్వానించారని ప్రచారం చేస్తున్నా ప్రధానితో భేటీ వెనుక చాలా పెద్ద కారణమే ఉందని జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేష్ మరో 10 రోజులలో జరిగే మహానాడులో కీలక బాధ్యతలు తీసుకుంటున్నారా? ప్రధాని మోదీతో పాటు లోకేష్ భేటీ వెనుక మర్మం ఏంటి? ప్రెజెంట్ మానవ వనరులు ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించిన తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో పాలనపై అవగాహన పెంచుకుంటున్న లోకేష్ పార్టీకి భావి నేతగా అందరి ఆమోదం పొందినట్లే అంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఏం జరగాలన్నా నారా లోకేష్ అనుమతి ఉండాల్సిందే అని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయంగా అటు ప్రభుత్వ పరంగా లోకేష్కు సంపూర్ణ అవగాహన ఉండాలని భావిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగు వెనక్కి తగ్గి లోకేష్తో ముందడుగు వేయించాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. లోకేష్ను ప్రధాన నేతగా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సమీక్షలు, కొన్ని అధికార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్నట్టు చెబుతున్నారు. ఇక రాజకీయ నిర్ణయాలు, ఇతర పార్టీలతో స్నేహ సంబంధాలు వంటివి పూర్తిగా లోకేష్కి అప్పగించినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేనతో సమన్వయం విషయంలో కానీ, కేంద్రంలో బీజేపీ పెద్దలతో కానీ లోకేషే మంత్రాంగం నడుపుతున్నట్లు ఇటీవల పరిణామాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి మాత్రమే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ అవుతూ ఉంటారు. ఏదైనా రాష్ట్ర మంత్రి ఢిల్లీ పర్యటనకు వెళితే తమ శాఖ పరిధిలోని అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతారు. కానీ రాష్ట్ర మంత్రి హోదాలో ఢిల్లీకి వస్తున్న లోకేష్ ఏపీ ప్రభుత్వం తరపున కేంద్రంలో అన్ని శాఖల మంత్రులతోనూ సమావేశమవుతున్నారు. తన రాష్ట్రానికి నిధుల సేకరణతో పాటు ప్రాజెక్టులకు అనుమతి సాధించేలా అడుగులు వేస్తున్నారు. ఇది అధికారిక పని అయినప్పటికీ అంతర్లీనంగా ఆయా నేతలతో బంధాలు గట్టి చేసుకోవడమనే ప్రధాన టాస్క్ ఉందని అంటున్నారు. రాజకీయాల్లో 10 కాలాల పాటు కొనసాగాలంటే సరైన వ్యూహరచన, నైపుణ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. అందుకు తన కుమారుడు అన్ని రకాలుగా రాటుతేలాలని, కేంద్రంలో పేరు మోసిన నేతల నుంచి రాజకీయ ఎత్తులు నేర్చుకోవాలని సలహాలిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు సూచనలతో దేశ రాజకీయాల్లో డక్కాముక్కీలు తెలిసిన నేతలందరితోనూ లోకేష్ పరిచయాలు పెంచుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇవి ఇప్పటికిప్పుడు అవసరం అవ్వకపోయినా భవిష్యత్తులో మేలు చేస్తాయంటున్నారు. మొత్తానికి సమీప భవిష్యత్తులో లోకేష్కు పెద్ద బాధ్యతలు అప్పగించడానికి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.